ఉన్నా, మీ అందరినీ కోరుతా ఉన్నా, దయచేసి అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని దూరం చేసే విధంగా మీ ఆలోచన ఏ విధంగా నిర్ణయాత్మకంగా ఉందో ఆ ఆలోచనని రేపు పొద్దుగా 11వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు విధిగా ఖచ్చితంగా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళు కావాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఖచ్చితంగా ఏ ప్రొటెస్ట్ నోటీస్ చేశాము అవి హైటెన్షన్ వైర్లు కావచ్చు, నీటి సదుపాయం కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పాటిస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వర గారు పెద్ద సమక్షంలో రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఈ పనులను కూడా చేసి పెడతామన్న మాట మీరందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి ఖచ్చితంగా మీరేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇళ్ల పైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు పోయే పరిస్థితి, ఈ ప్రాంతంలో ఎటువైనా కూడా శానిటేషన్ లేని పరిస్థితి, ఖచ్చితంగా సీసీ రోడ్డు లేని పరిస్థితి, ఖచ్చితంగా 3 సార్లు మీరు అవకాశం ఇచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలేదు. మళ్ళీ 4వసారి అవకాశం ఇస్తా ఉంది. మీ ఓటు చాలా విలువైంది, మీ అవసరం చాలా ఘనమైంది. మీ విలువైన ఓటుతో మీ అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేసి ఒక ఇన్ఛార్జ్ గా వచ్చిన నన్ను ఈ వెంకటరావు నగర్ కి ఇన్ఛార్జ్ ఇచ్చిన 58 బూతుల్లో ఉన్నటువంటి లేదా ఈ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇన్ఛార్జ్ వచ్చిన మేమంతా కూడా ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసుకొని పరీక్షించిన తదుపరి రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేశాం. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ జూబ్లీ హిల్స్ గతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా ఈ ఆలోచన విధానంతో ముందుకు తీసుకుపోయే విధంగా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మీ అందరి ఆశీర్వాదం నవీన్ గారికి ఉండాలా. రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీ హిల్స్ పట్ల ఏదైతే నిర్మాణాత్మకమైనటువంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో అది మీతోనే సాధ్యమవుతుంది, మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు 3 సార్లు 3 పర్యాయాలు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఈ బస్తీల్లో 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా చేస్తే 3 గంటలు లేచి నీళ్లు పట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో చూపించి నియోజకవర్గాన్ని పెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా కరుణాసి వాత పెట్టేటందుకు సిద్ధమయ్యారన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా 11వ తారీఖు రోజు నవీన్ గారికి పెద్ద ఎత్తున అర్థం గుర్తికి ఓటేసి